చాలా కాలం క్రితం విగ్రహాలను పూజించే ప్రజల మధ్య అల్లాహ్ ఎన్నుకున్న ఒక మహానుభావుడు జీవించాడు. ఆయన పేరు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. ప్రపంచమంతా ఎదిరించినా ఆయన సత్యం వైపే నిలబడ్డారు. యువకుడిగా ఉన్న ఇబ్రాహీం రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూశాడు. నక్షత్రం కనుమరుగైనప్పుడు ఆయన అన్నారు, అస్తమించే వాటిని నేను ప్రేమించను. తర్వాత చంద్రుడిని చూశాడు, ఆపై సూర్యుడిని చూశాడు. అవి కూడా అస్తమించగానే ఆయనకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. అల్లాహ్ ఒక్కడే, శాశ్వతుడు, ఎప్పటికీ అస్తమించడు. ఆ గ్రామ ప్రజలు రాతి విగ్రహాలను పూజించేవారు. అవి తమను రక్షిస్తాయని వారు నమ్మేవారు. ఇబ్రాహీంకు అది తప్పు అని తెలుసు. ఒకరోజు ప్రజలు బయట ఉన్నప్పుడు ఆయన ఆలయంలోకి వెళ్లి అన్ని విగ్రహాలను పగలగొట్టాడు. పెద్ద విగ్రహాన్ని మాత్రం వదిలేశాడు. ప్రజలు వచ్చి కోపంగా అడిగారు. అప్పుడు ఇబ్రాహీం ప్రశాంతంగా చెప్పాడు, పెద్ద విగ్రహాన్నే అడగండి, అది చెప్పుతుంది. వారికి సమాధానం లేదు. ప్రజలు ఇబ్రాహీంను శిక్షించాలనుకున్నారు. ఒక పెద్ద అగ్నికుండను సిద్ధం చేసి ఆయన్ని అందులోకి విసిరేశారు. కాని ఇబ్రాహీం అల్లాహ్పై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు. అల్లాహ్ ఆ అగ్నిని ఆజ్ఞాపించాడు, ఓ అగ్ని, ఇబ్రాహీంకు చల్లగా, సురక్షితంగా ఉండు. అగ్ని ఆయనకు ఏ హానీ చేయలేదు. కొన్ని సంవత్సరాల తరువాత అల్లాహ్ ఇబ్రాహీంను మరోసారి పరీక్షించాడు. స్వప్నంలో తన ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్ను బలి ఇవ్వమని ఆజ్ఞ వచ్చింది. హృదయం బాధపడిన ఇబ్రాహీం అల్లాహ్ ఆజ్ఞకు లోబడ్డాడు. ఇస్మాయిల్ కూడా అంగీకరించాడు. చివరి క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను పంపాడు. ప్రవక్త ఇబ్రాహీం జీవితం మనకు విశ్వాసం, సహనం, ధైర్యం, అల్లాహ్పై పూర్తి నమ్మకం నేర్పిస్తుంది. ఈ రోజుకీ ఆయన కథ మనకు చెప్పేది ఒక్కటే, అల్లాహ్పై నమ్మకం పెట్టుకున్నవారితో అల్లాహ్ ఎప్పుడూ ఉంటాడు.